పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అనే విషయం మీ అందరికీ తెలుసు. పరమేశ్వరుని యొక్క పూజ అంటే అభిషేకమే ప్రధానమైనటువంటిది. ఈ పూజలు ఎలా చేయాలో, మంత్రాలు ఎలా చదవాలో ఏమీ తెలియకపోయినా సరే అరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ నీళ్లు పోస్తే చాలు. ఏమీ తెలియకపోయినా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ నీళ్లతో అభిషేకం చేస్తే శివుడు పరమ ప్రీతి చెందుతాట. అయితే శివుడికి అభిషేకం ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి విషయంలో ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఆయన నిరంతరం కోరుకునేదే అభిషేకము. కాబట్టి ఈ రోజు ఆ రోజు అని ప్రత్యేకించి ఏమీ లేదు. ఆయన కొన్ని పర్వదినాలు చాలా ఎక్కువ శుభయోగాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఉదాహరణకి మహాశివరాత్రి అనగానే ఆ రోజు అందరూ శివాలయానికి వెళ్ళడానికి, శివుడికి అభిషేకం చేయడానికి, శివుని యొక్క అభిషేకాన్ని చూడడానికి, శివ పురాణం వినడానికి ఆసక్తి చూపెడతారు కదా. ఆ రోజు చాలా విశేషమైంది అనుకుంటారు కదా. అలాగే మరి పండితులందరూ పేర్కొంటున్నటువంటి విషయం ఏంటంటే, పరమేశ్వరుడికి ఆరుద్ర నక్షత్రములో చేసేటువంటి అభిషేకము ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. అది కూడా మార్గశిర మాసములో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రములో చేసేటువంటి అభిషేకము సర్వ పాప నిర్మూలన చేస్తుంది, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిదాయకమైనది అవుతుంది అని కూడా చెప్పబడుతోంది. అనేక మంది పండితులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బాగా గజగజ వణికేటువంటి చలిలో తెల్లవారక ముందే ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైతే అభిషేకం చేస్తారో ఆ అభిషేకాన్ని ఆరుద్రాభిషేకము అంటారు. అటువంటి అభిషేకాన్ని చూసినా, చేసినా, చేయించినా అన్ని గొప్ప ఫలితాలే ఉంటాయట. శివుడు మహాప్రీతి చెందుతాడట. అందువల్ల ఆరుద్రాభిషేకం మార్గశిర మాసంలో చాలా గొప్ప ఫలితము, శివరాత్రి నాడు చేసే పూజల కంటే ఎక్కువ విశేషమైన ఫలమిస్తుంది అని చెప్తున్నారు. మరి ఇటువంటి అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు, పండితులు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆ ఒక్కరోజు శివాభిషేకానికి కొంత సమయాన్ని కేటాయించి ఆరుద్రాభిషేకం చేసినటువంటి ఫలితాన్ని మీ యొక్క ఖాతాలో ఎందుకు వేసుకోకూడదు అని ఒకసారి ఆలోచించండి. భక్తి భావన కలిగినటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం వంటిదే కదా. కాబట్టి మీకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లోకి వెళ్ళి ఆరుద్రాభిషేకం జరిపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు స్వయంగా చేసే అవకాశం ఉంటే చేసుకోండి, లేదా అర్చకుని చేత చేయించండి, లేదా చక్కగా చూడండి జరిగే చోట. 3 రకాలైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట. చూడొచ్చు, చెయ్యొచ్చు, చేయించచ్చు. ఇప్పుడు మరి ఎప్పుడు ఏ సమయము అనేటువంటి చూసుకుంటే సూర్యోదయం అవ్వకముందే చెయ్యాలి అభిషేకాన్ని, పూర్తి అయిపోవాలి అప్పటికి. అంటే 4 గంటల దగ్గర నుంచి 5:15 ఈ మధ్యలో మనకు 1:40 నిమిషాల సమయంలో ఈ అభిషేకాన్ని మనం పూర్తి చేసుకోవాలి. మరి ఆ సమయంలో దేవాలయాలు తీస్తారా అండి అని ఒక సందేహం ఉంటుంది. మేము రెడీ అయి వెళ్తామండి, దేవాలయాలు తీయాలి కదండి, 5 దాటితే కానీ తీరు కదండి, అవన్నీ తీసి వాళ్ళు అన్ని సర్దుకొని మొదలు పెట్టేటప్పటికి సూర్యోదయం అయిపోవచ్చు కదండి అనొచ్చు. మీ ఇంటి దగ్గర అయినా చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే ముందు వెళ్ళి మాట్లాడండి మీ ఊర్లో ఉన్నటువంటి శివాలయం అర్చకులు గారితో. ఆయన అంగీకరిస్తే అలా ఏర్పాటు చేసుకోండి. లేకపోతే మీ ఇంటి దగ్గర ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చెయ్యండి. మట్టితో చక్కగా చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ దగ్గర ఉన్న ద్రవ్యములతోటే
అవి లేవండి ఇవి లేవండి అనుకోక్కర్లేదు. ఆయనకి ముందు ప్రధానమైనటువంటిది జలము. మంచి జలం సిద్ధం చేసుకోండి. నది నీరు కానీ శుద్ధోదక స్నానం అంటారు. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి బొండం రెడీ చేసుకుని ఆ బొండాన్ని అలా కొట్టి ఆ కొబ్బరి బొండంతో నీరు చేయొచ్చు. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతై రమలై జలై స్నానం గరిష్య రక్ష రక్ష మహేశ్వర అంటూ ఉంటాం. ఆ విధంగా కొబ్బరి జలాలతో అభిషేకం చేయండి, లేదా మామూలు నీళ్ళతో అభిషేకం చేయండి. పాలు ఉంటే పాలతో చేయండి, పెరుగు ఉంటే పెరుగుతో చేయండి. తేనె, చెరుకు రసము, లేకపోతే పంచదార కలిపిన నీరు, అలాగే గంధము కలిపిన నీరు, విభూతి కలిపిన నీరు, ఇవన్నీ కూడా ఏం మంత్రాలు రావు, ఏమనుకోక్కర్లేదు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ చేయండి. ఆరుద్రాభిషేకం చేసామనేటువంటి ఒక ఆనందాన్ని, ఒక మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ యోగాన్ని మీరు పొందవలసిందిగా పరసా టీవీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని చోట్ల చెట్టు కింద కానీ దేవాలయాల్లో బయట ప్రాంగణంలో కానీ శివలింగాలు ఉంటూ ఉంటాయి. అలాంటి శివలింగం చోట ఇంకా అర్చకులు వచ్చే వరకు మీరు ఆగక్కర్లేదు కదా, కాబట్టి అక్కడ చక్కగా చేసేసుకోవచ్చు. మీరు మాకు శివలింగం చేయడం రాదండి, దేవాలయం చాలా దూరంగా ఉంది, మేము బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికి వాహన సౌకర్యం అది ఉండదు, వెళ్ళేటప్పుడు తెల్లారిపోతుంది, మరి ఆరుద్రాభిషేక బలం మాకు ఎలాగండి అనుకుంటే చక్కగా మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర కూర్చోండి. ఏదైనా మంచి దేవతా వృక్షం ఏమైనా ఉంటే వృక్షం దగ్గర కూర్చోండి. ఉసిరి చెట్టు కానీ, మారేడు చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, అలాగే మేడి చెట్టు కానీ, ఏదైనా పూల చెట్టు కానీ, పనస చెట్టు కానీ, ఎక్కడైనా ఒక చెట్టు కింద చక్కగా ఓ ముగ్గు వేసుకుని కూర్చోండి. ఆ చెట్టు మొదట్లోనే చేయండి. పరమేశ్వర, ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి సమయంలో అందుబాటులో ఉన్న విధంగా నాకు తెలిసిన రీతిలో నీకు అభిషేకం చేస్తున్నాను అని చెప్పేసి మీరు అక్కడే ఆ చెట్టు మొదట్లోనే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసేసుకోండి. మనసులో మంచి శివలింగానికి చక్కగా అభిషేకం చేస్తున్నటువంటి ఆనందాన్ని పొందండి. అదే ఆరుద్రాభిషేకం. భావనకు ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి నీ మంచి భావనతో చెయ్యండి. అది కూడా లేదండి, ఓ చెట్టు ఏమీ లేదండి, బయట చలిలో రాలేమండి, మేము ఎక్కడో అపార్ట్మెంట్స్ లో పైన ఉంటున్నాం, చెట్లు అవి ఏమి ఉండదండి, ఆ తెల్లవారగట్ట అసలు కిందకి రావడానికి ఉండదండి అనుకుంటారా? ఏమీ పర్వాలేదు. ఏదో ఒక చిన్న విగ్రహమైనా ఉంటుంది కదా మీ ఇంట్లో, వినాయకుడో లక్ష్మీదేవో ఎవరో ఒకరిది ఉంటుంది కదా, అమ్మవారిదో ఎవరో ఒకరిది, ఆ విగ్రహానికి చెయ్యండి. శివుడికే అభిషేకం చేస్తున్న భావంతో ఆ విగ్రహానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ చేయండి. మీ పూజ, శివ పూజ 2 భాగములుగా ఉంటుంది. ఒకటి అభిషేకము, 2 అర్చన. ముందు మీరు చేయదలుచుకున్నటువంటి అభిషేకములన్నీ మీ దగ్గర ఏవేమి ద్రవ్యాలు ఉన్నాయో అన్నిటితో చేసేయండి. అది అయిన తర్వాత ఆ శివలింగాన్ని చక్కగా కడగడం, ఆ శుభ్రం చేసుకున్నటువంటి శివలింగానికి అర్చన అంటే అష్టోత్తర నామాలతోటి ఇప్పుడు అభిషేకముగా కాకుండా పూజ చేస్తారన్నమాట. పువ్వులతోటి, పువ్వులు లేవండి విభూతితోటి, విభూతి లేదండి గంధముతోటి చేయండి. ఏమీ లేవండి అక్షతలు, తెల్లక్షతలు అంటే బియ్యమును కాస్త నీళ్లలో తడిపి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ చేయండి. అది లేదు నమస్కారం పెట్టుకోండి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మారేడు పత్రాలుంటే మారేడు పత్రాలతో చేయండి. అలా చక్కగా ఏదో ఒక విధంగా అర్చన చేస్తూ 108 నామాలు అంటారు. కుదిరితే మీకు ఎన్ని నామాలు కుదిరితే అన్ని అనుకుంటూ దీపం చూపించి, ఒకసారి దీపం చూపించి ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి. భక్తితో నమస్కారం చేసుకోండి. భగవంతుడా, ఓ పరమేశ్వర, ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో నీ యొక్క అభిషేకము చేయాలనేటువంటి సంకల్పంతో మా శక్తి కొద్దీ, భక్తి కొద్దీ మాకు వీలైన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంకా ఘనంగా అత్యంత వైభవంగా చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మరలా ఆరుద్ర నక్షత్రం రోజును కూడా ఇలాంటి అభిషేకం ఇంకా బాగా చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసి పరమేశ్వరుణ్ణి వేడుకోండి. అంతే. కాబట్టి అందరూ కూడా
ఆ రుద్ర అభిషేకాన్ని వీక్షించండి. ఇవి ఏమీ చెయ్యడం కుదరదు. ఇంకొక ఆఖరి అవకాశం, అందరిళ్లలో టీవీలు ఉంటాయి, లేకపోతే సెల్ ఫోన్లు ఉన్నాయి అందరికీను. శివ అభిషేకం అని కొట్టండి, చక్కగా జరుగుతున్నటువంటి అభిషేకాన్ని వీక్షించండి. శివలింగానికి మీరే చేస్తున్నట్టు మనసులో భావన చేసుకోండి, ఆనందాన్ని పొందండి. శివనామాన్ని స్మరించుకోండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ. అలాగైనా చెయ్యండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసు ఎలా ఉంది అనేటువంటిది భగవంతుడు చూస్తాడు. నీ మనస్సు పెట్టావు, లీనమయ్యావు అంటే ఆ పూజను భగవంతుడు స్వీకరించి నిన్ను అనుగ్రహిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని మీ అందరూ పొందాలని ఆకాంక్షిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.